నమస్తే అండి. నా పేరు డాక్టర్ అప్పలనాయుడు శాసపు. ఈరోజు ఒక స్పెషల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. మీరు న్యూస్లో వినే ఉంటారు, విజయవాడ, కృష్ణా జిల్లాలు బాగా వరదల వల్ల మునిగిపోయావి. చాలామందికి నీరు లేక, ఆహారం లేక బాధపడుతున్నారు. నేను ఒక డాక్టర్గా కొన్ని ఆరోగ్యం కోసము హెచ్చరికలు మరియు సూచనలు చెప్దామనుకుంటున్నాను అక్కడ ఉన్న ప్రజల కోసము. ఈ టైంలో ఈ వాటర్ కంటామినేషన్, కలుషితం చాలా ఎక్కువ ఉంటుందండి. కనుక ఎక్కడైనా వాటర్ దొరికితే వెంటనే తాగివద్దు. మీరు మీ ఇంట్లో ఉన్న వాటర్ కానీ, లేదంటే బోర్ నుంచి వచ్చే వాటర్ కానీ, లేదంటే నూతి నుంచి వచ్చే వాటర్ కానీ ఈ టైంలో సేఫ్ కాదండి. ఎందుకు అంటే ఈ వాటర్ అంత లెక్క ఫ్లడ్డింగ్ అయిపోవడం వల్ల ఈ చెత్త కుప్పల్లో ఉన్న వాటరు, లేదంటే ఈ ట్రాష్ క్యాన్స్లో ఉన్న వాటరు, నదుల్లో ఉన్న వాటర్, చెరువులో ఉన్న వాటర్ అంతా కలిసిపోతుంది అన్నమాట. ఈ మురుక్కారులో ఉన్న మురికి అంతా కలిసిపోయి ఏమవుతుందంటే ఎక్కడ వాటర్ చూసినా అందులో కంటామినేషన్ అయిపోతుంది. దానివల్ల ఈ వైరల్ ఫీవర్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోతాయండి. ఇదే టైంలో ఈ మస్కిటోస్, తర్వాత ఈగలు, దోమలు ఇవన్నీ పెరిగిపోతాయి అన్నమాట. పెరిగిపోవడం వల్ల ఆ ఎగ్స్ ఉంటాయి కదా, మస్కిటో ఎగ్స్ కానీ, లేదంటే చిన్న చిన్న ఈగల ఎగ్స్ కానీ ఉంటాయి కదా, అవన్నీ ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి స్ప్రెడ్ అయిపోతాయి వాటర్లో. దానివల్ల ఏంటంటే ఆ ఎగ్స్ మళ్ళీ బేబీస్ అయ్యి, తర్వాత ఆ ఎగ్స్లో, ఆ బేబీస్లో ఏంటంటే ఈ వైరస్లు దాగుంటాయి అనమాట. లైక్ జీకా వైరస్ అవ్వచ్చు, డెంగ్యూ ఫీవర్ వచ్చే వైరస్ అవ్వచ్చు, మస్కిటో నుంచి మలేరియా వచ్చే వైరస్లు అవ్వచ్చు. తర్వాత ఈ బ్యాక్టీరియా కూడా ఈ వాటర్లో ఉండిపోతుంది. ఈకోలాయ్ అని చెప్పేసి ఉంటుంది. ఈ కలరా వచ్చే బ్యాక్టీరియాలు కానీ, వైరస్లు కానీ, ఇవన్నీ ఒక ఏరియా నుంచి ఇంకొక కాడికి వెళ్ళిపోతుంటాయి. కనుక చాలా ఈజీగా వాటర్ ద్వారా కంటామినేషన్ అయిపోయి మనకి వస్తుంది అనమాట. కనుక మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఈ విరోచనాలు, వామిటింగ్లు, ఫీవర్లు ఇవన్నీ స్టార్ట్ అవుతాయండి నెక్స్ట్ 1 to 2 వీక్స్లో. మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు అవి రాకుండా. ఒకటి, వాటర్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అండి. వాటర్ని మీరు వేడి చేసి చల్లార్చిపెట్టి తాగండి. మీరు ఇంట్లో పిల్లలకి కానీ, మీకు కానీ, లేదా బ్రష్ చేసుకోవాలని కానీ ఆ వాటరే వాడాలన్నమాట. మీరు ఒక 1 minute వాటర్ని వేడి చేయొచ్చు, బాగా అనమాట మరగాలన్నమాట. ఎలా అంటే మనకి బుడగలాగా బయటకు వాటర్ రావాలి, అంతవరకు మరిగించండి. 1 to 3 minutes హై టెంపరేచర్లో మరిగించిన తర్వాత బాగా చల్లార్చండి. చల్లార్చిన తర్వాత ఒక మంచి కంటైనర్లో ఆ వాటర్ని పోసి క్యాప్ పెట్టి జాగ్రత్తగా ఉంచుకోండి, మళ్ళీ కంటామినేషన్ అవ్వకుండా. అదే వాటర్ మీరు కానీ, పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ వాడండి. సో ఎక్కువ మీరు వాటర్ కూడా మరిగించుకోవచ్చుని ఒక జాగ్రత్తగా ఉంచుకోండి. అవే వంటకు కానీ, లేదంటే తాగడానికి కానీ, లేకపోతే బ్రష్ చేయడానికి కానీ వాడుకోండి. ఈవెన్ చిన్నపిల్లలు పాలు కలపాలన్నా కూడా ఈ బేబీ ఫార్ములాస్ కానీ, లేకపోతే ఇందులో కానీ ఆ వాటరే వాడండి. దానివల్ల ఈ విషజ్వరాలు వచ్చే ఛాన్స్ బాగా తగ్గుతుంది అనమాట. ఫుడ్ విషయంకి వస్తే, ఫుడ్ కూడా మీరు మంచి ఈ టైంలో పాడైపోయిన ఫుడ్స్ ఉంటాయి చూడండి, లైక్ కందిపప్పు కానీ ఇటువంటివి వండుకోండి. కొన్ని వెజిటబుల్స్ పాడైపోతాయి, పాడవకుండా ఉండే వెజిటబుల్స్ వండుకోవచ్చు. ఈ టైంలో మాత్రము మాంసాలు మాత్రం మానేసుకోండి. ఈ చికెన్ కానీ, మీట్ కానీ, ఫిష్ కానీ మానేసుకోండి. ఎందుకంటే మీరు కొన్ని దగ్గర ఫ్రిడ్జ్ ఉండకపోవచ్చు, వాళ్ళకి కరెంట్ లేకపోతే వాళ్ళ మాంసం అక్కడ పాడైపోతుంది. మీరు తెచ్చుకొని వండుకున్నారనుకోండి, మీకు మళ్ళీ విరోచనాలు మొదలవుతాయి అనమాట. కనుక ఈ టైంలో మీట్స్ గట్ట వద్దు. సో అన్నం తినండి, ఈ కర్రీస్ తినండి, వేడివేడిగా ఉన్నప్పుడే తినేయండి అనమాట. బయట అలాగా ఫుడ్ వదిలివద్దు. ఈ ఈగలు వాలి, దోమలు వాలి ఫుడ్ల మీద మళ్ళీ ఈ విషజ్వరాలు వచ్చే ఛాన్స్ ఉంది. కనుక వేడివేడిగా తినేయండి. మీకు కరెంట్ ఉంటే ఫ్రిడ్జ్ పనిచేస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేకపోతే ఫ్రెష్గా ఎప్పటికప్పుడే వండుకొని కొంచెము తినండి. బట్ హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ మీరు అన్ని జాగ్రత్తలు తీసుకుని కూడా కొంచెం విరోచనాలు, వాంతులు మొదలైతే మాత్రము మీరు కానీ, మీ పిల్లలకు కానీ హైడ్రేషన్ అంటే ఏంటంటే డిహైడ్రేట్ అయిపోకుండా మీరు చూసుకోవాలి. అందుకనే ముందే మీరు వెళ్ళి ఏదైనా షాప్కి వెళ్ళి మీకు కావాల్సిన వస్తువులన్నీ కొనేసుకోండి బల్క్లో అనమాట. అప్పుడు వాటర్ అవ్వచ్చు, లేదంటే రైస్ అవ్వచ్చు, లేదంటే కందిపప్పు అవ్వచ్చు, పాడవకుండా ఉంటాయి చూడండి కొన్ని ఎగ్స్ కానీ ఇటువంటివి, అవన్నీ తెచ్చుకొని ఉంచుకోండి. ఒకవేళ విరోచనాలు అయితే ఏంటి పరిస్థితి అన్నట్టు, లేదంటే ఏమైనా విరోచనాలు తగ్గడానికి మందులు కానీ తెచ్చి ఇంట్లో ఉంచుకోండి. ఈ ఎలక్ట్రోలైట్ ప్యాకెట్స్ కొన్ని ఉంటాయి, మంచి బ్రాండ్స్ తెచ్చుకోండి. నెక్స్ట్ ఈ కోకోనట్ వాటర్ అవ్వచ్చు, లేదంటే ఈ బార్లీ అవ్వచ్చు, లేదంటే గంజి కొంచెం సాల్ట్ వేసుకొని అవన్నీ వేడిగా మీరు బార్లీ కానీ ఇవన్నీ కూడా మీరు వాడుకుంటే ఈ విరోచనాలు అయినా కూడా ఈ వైరస్సే కనుక మోస్ట్ ఆఫ్ ద టైము ఒక 2-3 రోజులు మీరు బాగా
వాటరు, ఈ హైడ్రేటింగ్ లిక్విడ్స్ తాగితే తగ్గిపోతుంది అనమాట. మరీ ఎక్కువైతే ఆబ్వియస్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, అప్పుడు ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించుకోవాలి. నెగ్లెక్ట్ చేయొద్దండి. ఈ విరోచనాలే కాదని చెప్పేసి చిన్నగా తీసుకోవద్దు. చాలా మంది చిన్నపిల్లలు కానీ, లేదా వయసు అయిపోయిన వాళ్ళు కానీ, లేదంటే ఎల్డర్లీ పీపుల్ కానీ, వాళ్ళు సివియర్ డిహైడ్రేషన్ వల్ల ప్రాణాలు కూడా కోల్పోతారు అనమాట. ఫీవర్స్ వచ్చాయనుకోండి, 1-2 డేస్లో ఫీవర్ తగ్గిపోయిందంటే యూజువల్లీ వైరల్ ఫీవర్స్ తగ్గిపోతాయి అప్ టు 3 డేస్లో. కానీ ఇంకా ఫీవర్స్ వస్తూనే ఉన్నాయి, ఇంకా మీకు ఆరోగ్యం క్షీణించిపోతుందంటే మాత్రము మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. సో వాళ్ళు టెస్ట్ చేస్తారు, మలేరియా లేకపోతే ఇంకేదని చెప్పేసి మందులు ఇస్తారు. కనుక మీరు మాత్రం ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ ఈ టైంలో హెల్ప్ తీసుకోండి. మీరు కూడా, మీరు నా వీడియో చూస్తున్న వాళ్ళు, మీరు విజయవాడలో లేదంటే కృష్ణా జిల్లా చుట్టుపక్కల లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ అక్కడ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి ఏమైనా అవసరాలు ఉన్నాయని చెప్పేసి. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళు మిమ్మల్ని అడగలేకపోవచ్చు, కానీ ఒక ఫ్రెండ్గా, ఒక ఫ్యామిలీ మెంబర్గా మీరే వాళ్ళకి ఫోన్ చేసి హెల్ప్ చేస్తారనేసి అనుకుంటున్నాను నేను. దీంతో పాటు కొన్ని ఇతర జాగ్రత్తలు ఏంటంటే, మీకు మెడిసిన్స్ ఏమైనా మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ మెడిసిన్స్ వాడుతుంటే, బీపీ మాత్రలు అవ్వచ్చు, షుగర్ మాత్రలు అవ్వచ్చు, ఈ టైంలో మెడికల్ షాప్లు ఓపెన్ అవ్వకపోవచ్చు, లేదంటే మీ మెడిసిన్స్ పాడైపోవచ్చు. సో వెళ్ళి బల్క్గా మెడిసిన్స్ తెచ్చుకొని ఉంచుకోండి. మెడిసిన్స్ నెగ్లెక్ట్ చేయొద్దండి ఈ టైంలో. కనుక మీకు డాక్టర్ గారు ఎవరైనా ఉంటే ఫోన్ కాల్, ఈ మధ్యని టెలిహెల్త్ అని చెప్పేసి వచ్చింది, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయినా వీడియో కాల్ లేదంటే ఫోన్ కాల్లో మీరు డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. మీ మెడిసిన్స్ ఒక్కోసారి ఇంటికే రావచ్చు, లేదంటే మీ ఫ్రెండో లేదంటే ఇంకెవరినో కనుక్కొని మీరు తెచ్చుకోండి. మెడిసిన్స్ మాత్రం ఆపొద్దండి. బీపీ కానీ షుగర్ ఉన్న వాళ్ళు కానీ ఎస్పెషల్లీ జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఎక్కడ పడితే అక్కడే ఎలక్ట్రిసిటీ వైర్లు కింద పడిపోయి ఉంటాయి వరదల వల్ల. కనుక బయటకు వెళ్ళేటప్పుడు మీ చుట్టుపక్కల జాగ్రత్తగా గమనించండి. ఎక్కడైనా ఈ కరెంట్ వైర్లు కింద పడిపోయి ఉన్నాయనేది జాగ్రత్తగా చూసుకోండి. అవసరమైతే తప్ప ఊరికే బయటికి వెళ్ళొద్దండి. మొత్తము బురద నీళ్ళ వల్ల మీరు అటు తిరుగుతూ ఉంటే, ఏదైనా ఓపెన్ కట్స్ కానీ ఏదైనా దెబ్బలు గట్ట ఉంటే ఆ బురద నీటిలో మీరు నడడం వల్ల మళ్ళీ ఇన్ఫెక్షన్లు వస్తాయి చిన్నపిల్లలకు కూడా. కనుక అవసరమైతే వెళ్ళండి, లేకపోతే మీరు మ్యాక్సిమం ఇంటి దగ్గరే ఉండండి. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి. క్యాష్ మీ దగ్గర ఉంటే సేఫ్గా ఉంచుకోండి. మీ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, పాస్పోర్ట్లు అవ్వచ్చు, లేదంటే ఇంపార్టెంట్ ల్యాండ్ డాక్యుమెంట్స్ అయినా, అవి వరదలో కొట్టుకుపోకుండా లేదంటే తడిసిపోకుండా జాగ్రత్తగా ఒక సేఫ్ ప్లేస్లో ప్లాస్టిక్ కవర్లో ఎక్కడో పెట్టి ఉంచుకోండి. అది. సో దీంతో పాటు మీరు చూసే ఉంటారు, చాలా మంది సీఎం రిలీఫ్ ఫండ్కి కంట్రిబ్యూట్ చేస్తున్నారు. సినీ తారలు అవ్వచ్చు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు అవ్వచ్చు, అందరూ జనరస్గా ముందుకు వచ్చి దానికి కంట్రిబ్యూట్ చేస్తున్నారు. మనము మన ప్రజల కోసము, మన ఫెలో హ్యూమన్ బీయింగ్స్ కోసము, మనము ఇండివిజువల్ లెవెల్గా మనందరం కూడా దానికి హెల్ప్ చేసుకుంటే మంచిదండి. మీరు 100 రూపాయలు ఇచ్చినా 1000 రూపాయలు ఇచ్చినా ఎంతో కొంత మన సహాయం చేస్తే అదంతా కలిపి మన ప్రజలకి, మన రాష్ట్ర ప్రజల కోసమే అది ఖర్చు అవుతుంది. కనుక ఆలోచించండి. మీరు ఆ సీఎం రిలీఫ్ ఫండ్కి మీరు కంట్రిబ్యూట్ చేయండి. నేను కూడా చేస్తాను. ఈ టైంలో పార్టీల గురించో లేదా పాలిటిక్స్ గురించో మాట్లాడే స్థితిలో లేమండి. మనము రియల్గా అక్కడ ప్రజలు బాధపడుతున్నారు కనుక వాళ్ళకి మనం ఏదైనా చేయాలండి. సో ఈ వీడియో చూసి మీరు ఏదో ఒకటి చేస్తారనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైము మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, అక్కడ చిక్కుకున్న వాళ్ళకి ఫోన్ చేసి ఏమైనా హెల్ప్ కావాలేమో ఉంటే హెల్ప్ చేయండి. ఒక ఫైనల్గా అండి, ఈ మధ్య ఈ క్లోరిన్ ట్యాబ్లెట్స్ అని చెప్పేసి, లేదంటే ఈ బ్లీచ్ కానీ, లేకపోతే సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్స్ అని దొరుకుతాయి అన్నమాట. నెక్స్ట్ క్లోరిన్ డయాక్సైడ్ అని చెప్పేసి మనకి సొల్యూషన్ దొరుకుతుంది. మీరు వాటర్ బాయిల్ చేసుకుంటే మంచిదే. లేదు, బాయిలింగ్కి మాకు హీట్ లేదు, లేదంటే అగ్గి లేదు అనుకుంటే కొంతమంది బల్క్గా ఈ సోడియం హైపోక్లోరైడ్ లేదంటే క్లోరిన్ డయాక్సైడ్ అని చెప్పేసి ఇవి కూడా వాటర్లో కలుపుకుంటే మనకి దానివల్ల కూడా వైరస్లు, బ్యాక్టీరియాలు చచ్చిపోయే అవకాశం చాలా ఉందండి, 90+%. కనుక అవి కూడా మీరు వాడుకోవచ్చు వాటరు కంటామినేషన్ తగ్గించుకోవడానికి. ఇన్స్ట్రక్షన్స్ చదవండి. ఈ సోడియం హైపోక్లోరైడ్ అయినా, లేదంటే సోడియం కాదు, క్లోరిన్ డయాక్సైడ్ కానీ, లేదంటే బ్లీచ్ కానీ, లేదంటే క్లోరిన్ టాబ్లెట్స్ కానీ, ఎంత వాటర్కి ఎంత వెయ్యాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి. దాని ప్రకారమే వాడుకుంటే దానివల్ల కూడా మీకు ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు చనిపోయే అవకాశం బాగుంటుంది. ఐ హోప్ మీరు నా వీడియో చూసి మీ అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్లో పెట్టండి. నాకు చేతనైనంత వరకు, వీలైనంత వరకు జవాబులు చెప్తాను నేను. స్టే సేఫ్ అండ్ బీ సేఫ్. థ్యాంక్ యూ.